మనలో అందరూ యుక్త వయస్సుకు రాగానే ఎన్నో కోరికలు, ఆశలు, కలలు కంటా ఉంటాం. ఇది సాధించాలి, అది సాధించాలి, చదువులో ఉన్నత స్థానానికి చేరుకోవాలి, ఉద్యోగంలో మనమే టాప్గా ఉండాలి, ఇలా రకరకాల ఆలోచనలతో ఉంటాం. నిజంగా చెప్పాలంటే ఈ వయసే దానికి సరైనది. మరి 20 ఏళ్ల వయసులో ఉన్నవారు ఎటువంటి లక్ష్యాలను నిర్దేశించుకోవాలి, వాటిని సాధించడానికి ఎటువంటి ప్రణాళికలను అమలు జరుపుకోవాలి తదితర విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చదువు అయిపోగానే ఏదో ఒక ఉద్యోగం చేయాలి కదా అని మీలోని సృజనాత్మకతను చంపేసి ఉద్యోగాల్లో మాత్రం చేరకూడదు. డబ్బు మరీ అవసరమై అలాంటి ఉద్యోగాల్లో చేరినప్పటికీ జీవితంలో మీకేది కావాలో అదే చేయండి. మీకు జాబ్ నచ్చకపోతే దాన్ని వదిలేసి మరో ఉద్యోగం చూసుకోవాలి. ఎవరికో భయపడి ఒకే ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏ జాబ్ చేస్తే మీకు సంతృప్తి లభిస్తుందో దాన్నే చేయాలి. రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఫ్రెండ్స్తో, కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయాలి. ఒంటరిగాను అనేక ప్రదేశాలు తిరిగి వస్తే ఇంకా మంచిది. ప్రయాణం మనకి ఎన్నో కొత్త విషయాలని నేర్పుతుంది. జీవితంలోని కొన్ని సత్యాలను ఎవ్వరూ చెప్పరు, కానీ ప్రయాణాల ద్వారా జీవితం అంటే ఏంటో కూడా తెలుసుకోవచ్చు. తిరగడం వల్ల చెడిపోవడం అంటూ ఉండదు. అది ఆడవారైనా సరే, మగవారైనా సరే. ఇక డబ్బును పొదుపు చేయడం మంచిదే గాని ఫ్రెండ్స్ను మిస్ అవుతుంటే మాత్రం వారెక్కడున్నా వెంటనే వెళ్ళిపోవాలి. అమ్మ కోసం స్పెషల్గా ఏమైనా చేద్దామనుకుంటే మాత్రం తనను కొద్ది రోజుల పాటు బయటికి తీసుకెళ్తే మంచిది. ఎంత దాచుకున్నా డబ్బు ఇవ్వలేని సంతోషం దీని ద్వారా మన సొంతం అవుతుంది. డబ్బు మీతో ఉండకపోవచ్చు, కానీ అమ్మ చిరునవ్వు మాత్రం మనకెప్పటికీ గుర్తుండిపోతుంది. మీరు పొదుపు చేసిన డబ్బును చక్కటి అనుభవాల కోసం ఖర్చు పెట్టండి. ఖరీదైన ఫోన్లు కొనడం కంటే ఇది ఎంతో ఉత్తమం. చదువయ్యాక స్నేహితుల మధ్య దూరం పెరగకుండా చూసుకోవాలి. నచ్చని వారితో దూరంగా ఉంటూ వచ్చిన వారికి మాత్రం నిత్యం దగ్గర కావడానికి ప్రయత్నించాలి. 30 ఏళ్లు దగ్గర పడే కొద్దీ స్నేహితులు దూరం అవుతూ ఉంటారు. కాబట్టి వారితో ఎప్పటికీ టచ్లో ఉండడానికి ప్రయత్నించాలి. కొత్తగా ప్రయత్నించకపోతే మనమేంటో మనకే తెలియదు. సవాళ్లు ఎదురైతేనే జీవితం పరిపూర్ణమవుతుంది. ఏవైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మీలోనే మీకు తెలియని కొత్త వ్యక్తిని ఈ లోకానికి పరిచయం చేయాలి. ఇక మీ వ్యక్తిత్వానికి కొత్త మెరుగులు దిద్దడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. అందరికీ ఏదో సాధించాలని ఉంటుంది. మనకంటూ కొన్ని కలలు ఉంటాయి, కానీ అవి నెరవేరవని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ వాటిని అలా వదిలేయవద్దు. పట్టు వదలకుండా మన కలను సాధించే వరకు ప్రయత్నించాలి. మనం ఇప్పుడిప్పుడే కెరీర్ను ప్రారంభిస్తున్నాం కాబట్టి మన కలలను సాకారం చేసుకోవడానికి సరిపడేంత సమయం కూడా ఉంటుంది. కాబట్టి కష్టపడి ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదు. ఇక మన జీవితాన్ని మలుపు తిప్పేలా కొత్తగా ఏదన్నా ట్రై చేస్తూ ఉండాలి. మనల్ని మనం ఎప్పుడూ నమ్ముతూ ఉండాలి. చేసే పనిపై మనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల మనం నిత్యం సంతోషంగా ఉంటాం. ఆడిపాడే వయసులోనే ఫిజికల్ ఫిట్నెస్ పై కూడా శ్రద్ధ వహించాలి. 20 ఏళ్ల వయసులో ఫిట్గా ఉండకపోతే వయసు మీద పడే కొద్దీ పరిస్థితి మరింత భయంకరంగా తయారవుతుంది. 6 ప్యాక్ చేయాలన్నా, మెలితిరిగిన కండలు పెంచాలన్నా ఈ వయసులోనే సాధ్యమవుతుంది. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.